ఈ రోజుల్లో చాలామంది మనుషులకు గర్వము, అసూయ, ద్వేషాలు ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. తాను కలిగిన దాన్ని బట్టి తాను గర్విస్తున్నాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు, కానీ తను ఏది కలిగి ఉన్నాడో దాన్ని బట్టి గర్విస్తున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సైతం ప్రేమించలేని మనిషి, తనకు తోడుగా ఉన్నటువంటి సాటి మనిషిని ప్రేమించలేని వాడు ధనాన్ని ప్రేమించి, ఆస్తిపాస్తులను ప్రేమించి, బంగారాన్ని, ఈ బంధాలను దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు మనిషి. బంగారమా, నీకు నువ్వు వెలకట్టుకున్నావు. చివరి రోజు ఏ బంగారం వేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. చివరి రోజు నీకు తీసేస్తారు. ధనమా, దానితో ఏదైనా సాధించగలం అనుకుంటాం. ప్రాణాన్ని కూడా సాధించలేవు, నిద్రని సాధించలేవు, ప్రశాంతతను సాధించలేవు, ఏది సాధించలేవు. ఉన్నంత వరకు నీకు ఒక ధైర్యం కలిగిస్తుంది, కానీ ఏదో ఒక భయంతోనే లోపల చచ్చిపోతూ ఉంటాను. బంధాలా, ఇక్కడ పుట్టి ఇక్కడ చచ్చిపోయే బంధాలవి. నువ్వు బ్రతుకుండగానే నిన్ను విడిచిపెట్టిపోయే బంధాలవి. ఆ బంధాల కొరక దేనిని బట్టి గర్విస్తున్నాను? ఆస్తిపాస్తుల, అవసరము లేని తాత్కాలికమైనటువంటి సుఖభోగాలు, అవసరము లేని తాత్కాలికమైనటువంటి ప్రశాంతత, ఆస్తిపాస్తులు. ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, ఎంత బంగ్లాలను పడుకున్నా, చివరికి 6x3 ఉన్నటువంటి చిన్న ఇరుకైన గదిలోనే నువ్వు పడుకోవాలి. నీ సొంత జనాలు నీ దగ్గర రానిగా. నీ కొడుకులు, నీ కూతుర్లు ఎవరు వస్తారు? ఏదో ఒక రోజు మర్చిపోతారు. కాబట్టి మనిషి బ్రతుకున్నంత వరకు తన తల్లిని, తండ్రిని, తన బంధువులను, అందరినీ, మనిషిని మనిషిగా ప్రేమించి, దేవుడు మనిషిని సృజించినప్పుడు ఏ మానవత్వంతో, ఏ మంచి ఆలోచనతో సృజించాడో అంత ఆ మానవత్వాన్ని, ఆ కోల్పోయిన ఆ దైవత్వాన్ని కలిగి దేవుడి కొరకు బ్రతకడమే ఒక నిజమైన మనిషికి అర్థం.